మష్రూమ్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మష్రూమ్స్ తీసుకున్నాను కొన్ని. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం శనగపిండి, కొంచెంగా బియ్యపిండి వేసుకుందాం. రుచికి సరిపడా కారం వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. ఇలా కలుపుకున్నాం కదండి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. తర్వాత డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మష్రూమ్ పకోడీకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందామండి. మష్రూమ్స్ ఒక్కొక్కటి మసాలా పట్టించుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఒకసారి ఇలా బాయిల్ చేసుకుందామండి. చక్కగా మసాలా అంతా పట్టింది కదండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. ఇలా ఎర్రగా వేసుకుంటే సరిపోతుందండి.